పెద్దయ్యకి ఈరోజు నా కొడుకు బంటిని చూపించబోతున్నాను. పెద్దయ్య తన మనవడిగా నా కొడుకుని ఖచ్చితంగా స్వీకరిస్తారు. ఎటువంటి అడ్డంకులు లేకుండా మా జీవితాలు సంతోషంగా ఉండాలి స్వామి అని చెప్పి పాపం రాజు వేడుకుంటూ ఉంటారు. వీళ్ళందరినీ చూస్తూ ఉంటారు దీపక్, విజయాంబిక. ఓ, ఈ చండీయాగం అయిన తర్వాత మీ కొడుకుని తీసుకొచ్చి తమ్ముడికి పరిచయం చేసి ఆస్తినంతా మీ తదనంతరం ట్రస్టుకు రాసేస్తే మేమిద్దరం తోలుబొమ్మల్లాగా చూస్తూ ఊరుకుంటామా? దేవుడి సన్నిధిలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. పదరా దీపక్ అని చెప్పి ఇక దేవుని ముందు కాకుండా కిందికి వస్తుంది విజయాంబిక. చెప్పు మమ్మీ, ఆ రూపని ఖచ్చితంగా చంపేస్తాను. ఇంకసేపట్లో చండీయాగం కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అదిగో అక్కడే అని అంటారు. సర్లేరా, ఇప్పటిదాకా రూపని చంపాలని చెప్పి నువ్వనుకుంటున్నావు. కానీ రూప ప్రాణం తన కొడుకు బంటిలో ఉందని నాకు రాత్రే తెలిసింది అని చెప్పి అంటుంది విజయాంబిక. అంటే మమ్మీ, చిన్నపిల్లాడు కదా అనగానే నీకు కూడా జాలి ఉందా? ఎక్కడుందిరా దీపక్ అనగానే, పో మమ్మీ, వాడు నా కొడుకు ఒకే ఏజ్ కదా అనగానే, అవును, కానీ వాణ్ణి నేను చంపనురా, ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తాను. రూపారాజు నా మాట వినేటట్టు చేసుకుంటాను. ఇక రోజులన్నీ ఈ విజయాంబికవే అని గుర్తుపెట్టుకో అని అంటుంది. మమ్మీ, మరి బంటి ఎక్కడ ఉన్నాడు అనగానే, ఆ విరూపాక్షి ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొస్తుంది. మధ్యదారిలోనే రౌడీలని పెట్టించాను అని అంటుంది విజయాంబిక. మమ్మీ, ఇదంతా ఎప్పుడు చేశావు అని అంటారు దీపక్. నేను చెప్పకుండా చేయడమే మంచిదనుకున్నాను. రా, ప్రశాంతంగా చండీయాగం దగ్గర కూర్చొని రూపారాజు సంతోషాన్ని ఇప్పుడు చూస్తూ తరువాత వాళ్ళ బాధైన ముఖాన్ని చూద్దాము అని అంటుంది విజయాంబిక. సూపర్ మమ్మీ, ఎట్టి పరిస్థితిలోనూ రూపారాజుకి బంటి కిడ్నాప్ అయ్యాడన్న సంగతి తెలిస్తే చాలు, ఈ యాగం పూర్తవదు, ట్రస్ట్కి ఆస్తి రాసివ్వరు అని చెప్పి అంటూ ఉంటారు దీపక్. ఇది ఇలా ఉండగా ఇక సూర్యప్రతాప్, అమ్మ రూప, వీరు అనగానే నాన్నా అని అంటుంది. అదే విరూపాక్షి బయలుదేరిందా అని అంటారు. నాన్న, బయలుదేరారు అమ్మ, ఇంకాసేపట్లో అమ్మ ఇక్కడికి వస్తుంది అని అంటుంది రూప. రూప, ఆ అమ్మగారితో పాటు బంటి కూడా వస్తున్నాడు కదా అని అంటారు రాజు. వస్తున్నాడు రాజు, నా కొడుకు ఈరోజు నా దగ్గరికి వస్తున్నాడు, వాళ్ళ తాతయ్యని చేరుకోబోతున్నాడు అనగానే, అమ్మాయి గారు, ఒక పక్క సంతోషంగా ఉంది, ఒక పక్క పెద్దయ్య ఎలా ఉంటారు అని భయంగా ఉంది అనగానే, రాజు, ఇలా నువ్వు భయపడుతూ ఎంతకాలం మా నాన్న దగ్గర ఉంటావు? ఇప్పుడు మా నాన్నకి నువ్వు అల్లుడివి అని అంటుంది రూప. ఇంతలో పంతులు గారు వస్తారు. అయ్యగారు, మీరీరోజు మీ ఆస్తినంతా మీ తదనంతరం ట్రస్టుకు రాయాలని నిర్ణయానికి వచ్చారు. అటువైపు లాయర్లు, ఇటువైపు గుడి యాజమాన్యం, ట్రస్ట్ యాజమాన్యం అందరూ వరుసగా కూర్చుని ఉన్నారు. మీరు చండీయాగం పూర్తయ్యాక మీ ఆస్తులని ట్రస్ట్కి రాసివ్వాలి అని అంటారు పంతులు గారు. తప్పకుండా పంతులు గారు, మేము నిర్ణయం తీసుకున్నాము, ఇంకాసేపట్లో చండీయాగం ప్రారంభించండి అని అంటారు సూర్యప్రతాప్. ఇది ఇలా ఉండగా విరూపాక్షి బంటితో చాలా సంతోషంగా కారులో బయలుదేరుతుంది. బంటి అంటాడు, అమ్మగారు, మీరేంటి నాన్నకి చెప్పకుండా నాన్న దగ్గరికి తీసుకెళ్తున్నారు? అమ్మ నాన్న ఇద్దరూ నాకు కావాలి, కానీ నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని అంటారు ముద్దుగా. చూడు బంటి, ఇప్పుడు మనం తాతయ్య దగ్గరికి వెళ్తున్నాము, అమ్మ నాన్న కూడా తాతయ్య దగ్గరే ఉన్నారు, అమ్మే తీసుకురమ్మంది అనగానే, అమ్మ తీసుకురమ్మందా? మరి నాన్న కొడతాడు అనగానే, మీ నాన్న కొట్టడు, మీ నాన్న నిన్ను ఎంతగానో చూసుకుంటాడు అని చెప్తూ ఉంటుంది విరూపాక్షి. ఇంతలో రూప ఫోన్ చేస్తుంది. రూప, ఇంకొక 10 నిమిషాల్లో గుడిలో ఉంటాము అని చెప్తూ ఉంటుంది విరూపాక్షి. నాన్న, ఇంకొక 10 నిమిషాల్లో అమ్మ ఇక్కడ ఉంటుంది అని అంటూ ఉంటుంది రూప. అయ్యో రూప, కొడుకు తల్లి దగ్గరవుతారని చాలా ఆశపడుతున్నావు, కానీ నీ ఆశలు అడియాసలు అయిపోతాయి. ఎందుకంటే నీ ప్రాణం తీయాలనుకున్నాం, కానీ నీ కొడుకు నీ కిడ్నాప్ చేసి నీ పంచ ప్రాణాలని తీసేయబోతున్నాము. నీ ఆస్తి
ట్రస్ట్కి ఎలా రాస్తావో మేము చూస్తాము అని చెప్పి అనుకుంటూ ఉంటుంది విజయాంబిక. ఇక దీపక్, విరూపాక్షి అలాగే బంటి ఉన్న కారుకి ఎదురుగా రౌడీలని పంపిస్తారు. ఇక విరూపాక్షి బంటితో మాట్లాడుతూ ఉండగా కారు సడన్గా ఆగిపోతుంది. ఇక బంటిని కిడ్నాప్ చేసి దీపక్ మనుషులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. పాపం విరూపాక్షి పరుగు పరుగున చాలా దూరం పరిగెడుతుంది. ఎక్కడ బంటి కనిపించడు. ఇక కుమిలిపోతూ ఉంటుంది విరూపాక్షి. అమ్మ రూప, నీ మీద పగతో నీ కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా నుండి నిన్ను దూరం చేశారు, ఇప్పుడు నీ నుండి నీ కొడుకుని దూరం చేస్తున్నారు. నిజంగా నాకు బ్రతకాలని లేదమ్మా అని చెప్పి బాధపడుతూ ఇక గుడికి చేరుకుంటుంది విరూపాక్షి. విరూపాక్షి ఒంటరిగా రావడంతో రూపారాజు షాక్ అయిపోతారు. ఇక దీపక్, విజయాంబిక ఇద్దరు ఒకరికి ఒకరు హైఫై కొట్టుకొని, మమ్మీ, మామయ్యకి తన మనవడున్నాడని తెలీదు. విరూపాక్షి అత్తయ్య ఒక్కరే వచ్చారు, కానీ రూపారాజు ముఖాలు చూడు అనగానే చూస్తున్నాను. చండీయాగం పూర్తవకముందే రూపకి అసలు విషయం చెప్పేద్దాం దీపక్. అప్పుడు భయపడి ఆస్తిని ట్రస్ట్కి రాయనివ్వదు. ఇక్కడున్న మీడియా వారు, లాయర్లు, అలాగే గుడి యాజమాన్యం, ట్రస్ట్ వాళ్ళు అందరూ నా తమ్ముణ్ణి తక్కువ చేసి మాట్లాడతారు. ఇప్పటిదాకా ఆస్తిని రాసిస్తానని చెప్పి ఇప్పుడెందుకు రాసివ్వటం లేదని చెప్పి నిలదీస్తారు. రూప వల్ల మరోసారి పరువుని పోగొట్టుకుంటున్నాడు నా తమ్ముడు అని అంటుంది విజయాంబిక. వచ్చిందిగా మీ అమ్మ, పదమ్మ చండీయాగంలో కూర్చుందాం అనగానే సరే నాన్న అని చెప్పి, అమ్మ బంటి ఏడి అనగానే ఈరోజు వాడికి జ్వరంగా అని చెప్పి అంటూ ఉంటుంది. జ్వరం వచ్చిందా, తగ్గిందా అని అడుగుతుంది రూప. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి రెస్ట్ కావాలంటే ఇంట్లో ఉంచి వచ్చాను అని చెప్పి అంటుంది విరూపాక్షి. మరి ఈ విషయం నాకు ఇందాకే చెప్పొచ్చు కదా అనగానే నువ్వు బాధపడతావని చెప్పలేదు అని చెప్పి అంటుంది ఇక విరూపాక్షి. ఓ, రూప దగ్గర నిజం దాచింది మా విరూపాక్షి అని అనుకుంటుంది మనసులో. ఇక మందారం అక్కడెక్కడ కనిపించకుండా ఉంటుంది. ఇక రూప అనుకుంటుంది, ఇదేంటి మందారం కనిపించటం లేదు, మందారాన్ని వీళ్ళు ఏదైనా చేశారా? పాపం రాధికని నా మూలానే చంపేశారు. ఇప్పుడు మందాకిని అడ్డం పెట్టుకొని నన్ను ఈ చండీయాగంలో కూర్చోనివ్వకుండా చేస్తారా? నాన్న, మందారం అనగానే మందారాన్ని నేనే పంపించానమ్మా, కొన్ని వస్తువులు కావాలంటే వెళ్ళింది అని చెప్పి అంటారు సూర్యప్రతాప్. సరే నాన్న అని చెప్పి చండీయాగంలో కూర్చుంటారు రూపారాజు. ఇది ఇలా ఉండగా మందారాన్ని సూర్యప్రతాప్ ఏదో అవసరమైన వస్తువులకి పంపించినప్పుడు కరెక్ట్గా దీపక్, విజయాంబిక మాటల్ని వినేస్తుంది మందారం. ఇక ఏ ప్లేసులో బంటిని కిడ్నాప్ చెయ్యాలి అన్నది రౌడీలకి చెప్తున్న మాటలు విని ఇక అక్కడికక్కడే నిర్ణయానికి వస్తుంది మందారం. తన కొడుకైన వాణ్ణి తీసుకువెళ్తుంది. ఇంటికి పరుగు పరుగున వెళ్ళి కరెక్ట్గా రౌడీలు వెళ్తున్న వెహికల్కి ఫాలో అయ్యి బంటిని కిడ్నాప్ చేస్తున్న అంతా చూసి ఇక అక్కడి నుండి తన కొడుకుని ఆ రౌడీల వెంటే తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఎవరికి డౌట్ రాకుండా మందారం. ఇక బంటిని కిడ్నాప్ చేసిన రౌడీలు, ఈ బాబు ఎంత ముద్దుగా ఉన్నాడో, వీణ్ణి చంపాలని వాళ్ళన్నారు, కానీ పెంచుకోవాలనిపిస్తుంది అనగానే, అన్న చంపడం కాదు కిడ్నాప్ చేయమన్నారు, ఇలాంటి పిల్లలకి చాలా డిమాండు, మనకెందుకు, ఈ బాబుకి బిస్కెట్లు పాలు ఇద్దాం అనగానే నాకేమీ వద్దు అని అంటారు బంటి. నాకు టాయిలెట్ వస్తుంది అని చెప్పి అంటారు. సరే అక్కడికి వెళ్ళి టాయిలెట్ పోసుకో అని అంటారు రౌడీలు. ఇక బంటి బయటికి వచ్చి వీళ్ళ నుండి ఎలాగైనా తప్పించుకోవాలి, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి బయటికి వస్తూ ఉంటే మందారం కనిపిస్తుంది. బంటి అనగానే, మందారం నువ్వా, ఫ్రెండు నువ్వేంటి అనగానే, చూడు నీకోసమే నేను వచ్చాను, సైలెంట్గా నాతో పాటు రా అని చెప్పి మందారం తన కొడుకుని అక్కడ వదిలేసి ఇక బంటిని గుడికి తీసుకువస్తూ ఉంటుంది. ఈ దుర్మార్గులు ఖచ్చితంగా బంటిని చంపేస్తారు, తన కొడుకు అక్కడ ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఏమీ చేయలేరు అని చెప్పి సూర్యప్రతాప్ కుటుంబానికి నేను ఇంకా సేవ చేస్తూనే ఉండాలి అని చెప్పి బంటిని తీసుకుని గుడికి బయలుదేరుతుంది మందారం. మమ్మీ, రూపకి పక్కకి రమ్మని మమ్మీ,
అసలు నిజం చెప్పు, ఇప్పుడే ఆపేస్తుంది అని అంటారు సూర్యప్రతాప్ సారీ దీపక్. చెప్తా దగ్గరికి వెళ్ళి చెప్తాను అని చెప్పి రూప దగ్గరికి వచ్చి, ఏంటి రూపా, చండీయాగం పూర్తయ్యాక ఆస్తిని ట్రస్ట్కి రాస్తావా? మరి నీ కొడుకు బంటిని ఎవరు కాపాడతారు అని అంటుంది. అత్తయ్య అనగానే, అయ్యో రాజు, అరవద్దని చెప్పు రూపని. బంటిని మేమే కిడ్నాప్ చేశాము. విరూపాక్షికి ఈ నిజం తెలుసు. ఇక్కడ చండీయాగం ఆగకూడదని అలా చెప్పింది. సరే, మీరు యాగం పూర్తయ్యాక ఆస్తిని రాసేయండి. ఇక జీవితంలో బంటి మీకు కనిపించడు అని అంటుంది. అత్తయ్య అని చెప్పి అంటుంది, చూడు రూపా, మేము చెప్పినట్టు నువ్వు చేస్తే నీ కొడుకు నీకు దక్కుతాడు. అలాగే ఆస్తి మాదవుతుంది. ఇప్పుడు ట్రస్టుకు రాయాలని నువ్వు నిర్ణయం తీసుకుంటే అని చెప్పి అంటూ ఉంటుంది. రాజు, మన బంటి అనగానే, చూడండి అమ్మాయి గారు, మీకోసం పెద్దయ్య కోసం మేము ఏదైనా చేస్తాము. నా కొడుకు ప్రాణాలని కూడా నేను ఖచ్చితంగా పెద్దయ్య కోసం వదిలేస్తాను. ఎందుకంటే ఇప్పుడు యాగం పూర్తవ్వకపోయినా, అలాగే ట్రస్ట్కి ఆస్తి రాసివ్వకపోయినా పెద్దయ్య పరువు పోతుంది. పెద్దయ్య అందరి ముందు తలదించుకుంటారు. అందుకే మనం మన బంటి గురించి ఆలోచించద్దు అని అంటారు. రాజు అని అంటుంది, అవును, ఒకరి కోసం 100 మంది ప్రాణాలని కాపాడాలి. అలాగే మన కుటుంబం కోసం, మన పరువు కోసం మనం ఇలాంటివి చెయ్యాలమ్మాయి గారు అని అంటారు. ఏంటి, కొడుకు పోయినా పర్వాలేదా అనగానే, చూడండి, నా కొడుక్కి ఆ దేవుడు కాపాడతారు. కానీ మిమ్మల్ని ఈ అనంతరం ఈ పూజ పూర్తయ్యాక ఎవరు కాపాడతారో దేవుడికే తెలుసు అని అంటారు రాజు. దీపక్ విజయాంబిక ప్లాన్ని తిప్పికొడుతుంది కదా మందారం. బంటిని కాపాడి గుడికి తీసుకుని వస్తుంది. రూపారాజు బంటిని ఇక వాళ్ళ నాన్న సూర్యప్రతాప్కి చూపిస్తూ అన్ని నిజాలు చెప్తూ ఉంటారు. సూర్యప్రతాప్ ఆనందంగా బంటిని చూస్తూ ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ, అమ్మ రూపా, నా మనవణ్ణి చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. అలాగే మీకు ఒక బిడ్డ ఉన్నాడని తెలిసి కూడా ఈ ట్రస్ట్కి ఆస్తినంతా మీరు రాసేశారు అంటే మీది ఎంత మంచి మనసో నాకు అర్థమైంది. నా అల్లుడు, నా కూతురు, నా మనవడితో ఇకపై నేను చాలా సంతోషంగా గడపబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటారు. విరూపాక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అందరూ కలిసి ట్రస్ట్కి తమ ఆస్తిని రాసి ఇంటికి చేరుకుంటారు. మీడియాలో అంతా సూర్యప్రతాప్ కుటుంబం కోసం గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక విరూపాక్షి పూజ అనంతరం ఇంటికి వచ్చి రూపారాజుకి చెప్తూ ఉంటుంది, చూడమ్మా, నిజంగా ఒక్కొక్కసారి ఆ దేవుడు కాపాడుతూ ఉంటారు. అలాగే బంటిని కాపాడి మందారం తీసుకుని వచ్చింది. నిజంగా మీ కొడుకు, నా మనవడు వాళ్ళ చేతుల్లో బలైపోతారని నాకు ఎంతో టెన్షన్గా అనిపించింది. కానీ ఆ భగవంతుడు మన మొర ఆలకించాడు అనగానే, అమ్మ, నువ్వేమీ కంగారు పడద్దు. దీని వెనకాల అత్తయ్య, ఆ దీపక్ ఉన్నాడని నాకు తెలుసు. కానీ మందారం ప్రతి విషయంలోనూ మన కుటుంబాన్ని కాపాడుతుంది. తన కొడుకుని అక్కడ పెట్టి నా కొడుకుని తీసుకొచ్చింది. కానీ ఆ విషయం ఇంకా వాళ్ళకి తెలీదు అని చెప్పి అంటుంది. ఇంతలో విరూపాక్షి, సరే రూపా, నేను వెళ్తాను అనగానే, ఆగు విరూపాక్షి అని అంటారు సూర్యప్రతాప్. నాన్న అనగానే, చూడు రూపా, ఒకటి మాత్రం నిజం. తను ఏం చేసింది అన్నది పక్కన పెట్టు. నా మనవడితో నేను సంతోషంగా ఇకపై కాలం గడపాలనుకుంటున్నాను. అలాగే మీ అమ్మ కూడా తన మనవడితో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది కదా. ఇక తను ఎక్కడో ఉండడం ఎందుకు, ఇక్కడే ఈ ఇంట్లోనే మీ అమ్మని ఉండమని చెప్పు అనగానే ఇక సంబర పడిపోతూ ఉంటారు రూపారాజు. అమ్మ, నాన్న ఇక్కడే ఉండమంటున్నారు అనగానే మందారం, అమ్మ, నాకు ఎంత సంతోషంగా ఉందో. అయ్యగారికి మీరు తోడుగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న దీపక్ అలాగే విజయాంబిక తమ రూమ్లోకి వెళ్ళిపోతారు. మమ్మీ, ఇకపై వీళ్ళని చంపడం కోసం ఈ ఇంట్లో ఉండడం అనవసరం. వాళ్ళు చస్తే మనం దిక్కులేని వాళ్ళు అయిపోతాము. మందారం చూసావా, నా కొడుకుని అక్కడ పెట్టి రూపారాజు కొడుకుని తీసుకొచ్చి మనకి షాక్ ఇచ్చింది. ఇప్పుడు మన చేతుల్ని మనమే కట్టేసుకునేటట్టు చేసింది. ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ అనగానే, మేం చెప్తాము అని చెప్పి రూపారాజు ఇక తమ రూమ్లోకి వస్తారు. ఇక రూప వైపు కోపంగా చూస్తూ ఉంటుంది విజయాంబిక. ఆపుతావా అత్త నీ చూపు? మీ గురించి అన్ని నిజాలు తెలిసినా మా నాన్న
మిమ్మల్ని పని మనుషులు చేశారు. కానీ మీరు పని వాళ్ళలా ఉండటం లేదు. క్రూర మృగాల్లాగా అసలు అయినవారు ఎవరో కానివారు ఎవరో చిన్నపిల్లలు అలాగే తమ్ముడు ఇలాంటివేమీ మీ మృగాలకి కనిపించటం లేదు. అందుకే మీకు పశ్చాత్తాపం కావాలంటే ఖచ్చితంగా ఈ రోజు నుండి నేను చెప్పింది చెయ్యాలి అనగానే, రూపా నువ్వేం చెప్తే అది చేస్తాను అనగానే, చెయ్యడం కాదు చేసి చూపించాలి. మా నాన్నకి బంటిని కిడ్నాప్ చేశారని నేను ఖచ్చితంగా చెప్పేస్తాను. అలాగే రాధికని చంపింది మీరే అని ఖచ్చితంగా సాక్ష్యాలనేవి నా దగ్గర ఉన్నాయి అత్తయ్య. అవి ఇప్పుడు కాదు, మీరు మారాక డిలీట్ చేస్తాను అనగానే, అమ్మాయి గారు వీళ్ళేమో మనం ఫోన్లో రాధిక వాంగ్మూలం తీసుకోలేకపోయామని అనుకున్నారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే రాధిక ఫోన్లోనే వీళ్ళు ఎలా చంపారు అన్నది రికార్డ్ అయింది. అది సేఫ్గా నా దగ్గరుంది అని అంటారు రాజు. ఇక ఇద్దరు గజగజ వణికిపోతూ ఉంటారు. ఇది నాకు కావాల్సింది అత్తయ్య. మిమ్మల్ని ఒక మహారాణిలాగా మా నాన్న చూసుకున్నారు. కానీ మా నాన్నని, నా కొడుకుని, నన్ను, మా అమ్మని ఇలా ఒక్కొక్కరిని పావులుగా చేసి ప్రాణాలు తీసేలా ఈ మృగాలు ఆలోచిస్తున్నాయి. అందుకే వీళ్ళకి రేపటి నుండి ఏం చెయ్యాలి అన్నది చెప్పేస్తాను రాజు అనగానే, మాకు అర్థమైందమ్మా అనగానే, ఆపుతావా? మీకు ఒకటి తెలుసా, రాధిక కొడుకుని కూడా ఇంటికి తీసుకొస్తున్నాను. అలాగే నీ కొడుక్కి, నా బంటికి, అలాగే ముగ్గురు పిల్లలకి సేవలు చెయ్యండి. స్కూల్కి తీసుకువెళ్ళండి. వాళ్ళకి అన్ని సపర్యాలు అంటే మీకు తెలుసు కదా, 1, 2 ఇలాంటివి కూడా నువ్వే చెయ్యాలి అనగానే, రూపా అనగానే, ఛీ ఆస్తి కోసం ఇంత దిగజారిన ఆడదాన్ని నిన్నే చూస్తున్నానత్తా. నేను రేపు చెప్పను. రేపటి నుండి నువ్వు వాళ్ళ ముగ్గురికి స్కూల్కి తీసుకువెళ్ళి వాళ్ళకేం కావాలి అన్నది జాగ్రత్తగా తీసుకురావాలి. రాధిక కొడుకు, నీ కొడుకు, నా కొడుకుని, అలాగే వాళ్ళకి అన్ని సేవలు నువ్వు చేయాలి. అప్పుడే మా ఇద్దరికి తృప్తిగా ఉంటుంది, ఈ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. పదరాజు అని చెప్పి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి రూప అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మమ్మీ అనగానే, ఏం చెయ్యాలరా? అవకాశం కోసం ఎదురు చూడాలి. అప్పటిదాకా మంచి వాళ్ళలా నటించాలి. పద వెళ్దాము అని చెప్పి ఇక ముగ్గురు పిల్లలకి అన్నీ చేస్తూ ఉంటారు విజయాంబిక, దీపక్. ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.